నిజామాబాద్ జిల్లా నవీపేట్ మండలంలో ప్రజాపాలన కార్యక్రమాన్ని గాలికి వదిలేశారు. ప్రభుత్వం ఏర్పడిన కొద్ది రోజుల్లోనే మండల స్థాయి అధికారులు చేతివాటం ప్రదర్శించారు. ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమ నిర్వహణకు మండలంలోని అన్ని పంచాయతీలకు 10,000 రూపాయల చొప్పున ఆర్థిక సాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది. ప్రజాపాలన కార్యక్రమంతో గ్రామ పంచాయతీలకు ఆర్థిక భారం ఏర్పడవద్దనే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయించింది. కానీ గ్రామ పంచాయతీలకు వచ్చిన నిధులలో మండల స్థాయి అధికారులు చేతివాటం ప్రదర్శించారు. నిజామాబాద్ జిల్లా నవీపేట్ మండలంలోని 32 గ్రామ పంచాయతీలకు ఒక్కో గ్రామ పంచాయతీకి 10,000 చొప్పున 3,20,000 రూపాయలు ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వం అందించింది. కానీ ఎంపీడీఓ సాజిద్ అలీ, మండల పరిషత్ కార్యాలయం సూపరింటెండెంట్ శ్రీనివాస్ ఇరువురు మండలంలోని ప్రతి గ్రామ పంచాయతీ కార్యదర్శుల వద్ద సుమారు 3,000 నుండి 5,000 రూపాయల వరకు వసూలు చేశారని ఆరోపణలు గట్టిగా వినిపిస్తున్నాయి. 32 గ్రామ పంచాయతీలకు గాను దాదాపు 1,30,000 రూపాయల వరకు వసూలు చేశారని వాదనలు వినిపిస్తున్నాయి. కానీ ఇందులో ఒక ట్విస్ట్ దాగి ఉంది. ఈ 32 గ్రామ పంచాయతీలో ఎవరు డబ్బులు ఎక్కువగా చెల్లిస్తే వారికి సెలవులు మంజూరు చేస్తారని ఆరోపణలు ఉన్నాయి. ప్రజాపాలనలో భాగంగా ఈ నెల 17 వరకే ఎవరికీ సెలవులు ప్రకటించబోమని ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినా కూడా ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా నడుచుకుంటున్నారు మండల స్థాయి అధికారులు. ఇదే విషయానికి వస్తే అభంగపట్నం గ్రామ పంచాయతీ కార్యదర్శి రామగౌడ్ 5,000 రూపాయలు చెల్లిస్తే ప్రత్యేక సెలవులను ప్రకటిస్తారని ఆరోపణలు ఉన్నాయి. కొంతమంది గ్రామ పంచాయతీ కార్యదర్శులను బెదిరింపులకు గురిచేస్తూ డబ్బులు వసూలు చేశారనే వాదనలు ఉన్నాయి. ఈ విషయాన్ని బయటపెడితే తమ ఉద్యోగాలకు భరోసా ఉండదని గ్రామ పంచాయతీ కార్యదర్శులు భయభ్రాంతులకు గురవుతున్నారు. ప్రజాపాలనలో తనకు జరిగిన ఇబ్బందుల గురించి స్థానిక ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డిని కలవటానికి గ్రామ పంచాయతీ కార్యదర్శులు సిద్ధమయ్యారని మరోవైపు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రజాపాలనలో ప్రజల సమస్యలపై దృష్టి పెట్టి ప్రజలకు అండగా ఉండే అధికారులే అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారటం ప్రశ్నార్థకంగా మారింది. ప్రభుత్వం ఏర్పడిన కొద్ది రోజుల్లోనే ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలనలో డబ్బులు పక్కా వసూలు చేసిన మండల ప్రజా పరిషత్ సూపరింటెండెంట్ శ్రీనివాస్ మరియు ఎంపీడీఓ సాజిద్ అలీపై జిల్లా కలెక్టర్ చొరవ చూపి పూర్తి స్థాయి విచారణ జరిపి గ్రామ పంచాయతీ కార్యదర్శులకు న్యాయం చేయాలని కోరుతున్నారు.